ఒక అందమైన చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నతనం నుంచే తన కష్టానికి ఫలితం రావాలనే పట్టుదల ఉండేది. కానీ అతనికి ఓపిక తక్కువ. ఏ పని మొదలుపెట్టినా త్వరగా ఫలితం రావాలనుకునేవాడు. ఒకసారి తన పొలంలో మామిడి చెట్టు నాటాడు. రోజు నీళ్లు పోసి తెగ చూసేవాడు. కానీ కొన్ని రోజులకు మొలక రాకపోవడంతో తట్టుకోలేక అది పెరిగిందో లేదో అని నాటిన విత్తనాన్ని బయటకు తీయడంతో మొలక రావడమే మానిపోయింది. అది చూసిన గ్రామంలోని ఒక తాతయ్య రామును పిలిచి, రాము, మన జీవితంలో ఏ పనైనా ఓపికగా శ్రద్ధగా చేయాలి. చెట్టు పెరగడానికి సమయం పడుతుంది. అదేవిధంగా మన కష్టానికి ఫలితం రావాలంటే ధైర్యంగా ఓపికగా ఉండాలి అని చెప్పాడు. ఆ మాటలు రాము మనసులో లోతుగా నాటుకుపోయాయి. అప్పటి నుంచి ఏ పనైనా ఓపికగా కృషితో చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళ తర్వాత తన కృషితో పెద్ద రైతుగా మారి గ్రామానికి ఆదర్శంగా నిలిచాడు. ఈ కథ ద్వారా మనము నేర్చుకునేది ఏమిటంటే, ఏదైనా గొప్పదాన్ని సాధించాలంటే ఓపిక, కృషి చాలా ముఖ్యము. తక్షణ ఫలితాల కోసం మన ప్రయత్నాన్ని ఆపకూడదు.